గోదావరి నది ఒడ్డున ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఒక పవిత్ర క్షేత్రం ఉంది. అది గోష్పాద క్షేత్రం. ఈ దివ్య ప్రదేశంలో పురాతన వైభవంతో వెలిసిన ఆలయం శ్రీ గోష్పాద శివాలయం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, పరమేశ్వర అనుగ్రహానికి నిలయంగా నిలిచిన పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం గోష్పాద క్షేత్రం అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రతి అణువులో శివతత్వం పరిమళిస్తోంది. భక్తులు నమ్మే ప్రకారం ఈ క్షేత్రంలో శివుని దర్శనం చేస్తే పాపాలు నశించి మనసుకు ప్రశాంతత కలుగుతుందంటారు. ఈ ఆలయంలో వెలిసిన శివలింగం స్వయంభులింగంగా భక్తులు విశ్వసిస్తారు. యుగాల తరబడి భక్తుల ప్రార్థనలను ఆలకిస్తూ శ్రీ పరమేశ్వరుడు ఇక్కడ నిరంతరం నివసిస్తున్నాడని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో వినిపించే ఓం నమః శివాయ నామస్మరణ మన హృదయాన్ని నేరుగా తాకుతుంది. శివాలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనసులోని కలవరాలు తగ్గిపోతాయి. గంటల శబ్దం, దీపాల వెలుగు, విభూది పరిమళం అన్నీ కలిసి ఒక అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతినిస్తాయి. భక్తితో శివుని అభిషేకం చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే కష్టాలు క్రమంగా తొలగిపోతాయని అనేక మంది భక్తులు చెబుతుంటారు. గోదావరి నది సమీపంలో ఉండడం వల్ల ఈ శివాలయానికి ఇంకొక ప్రత్యేకత లభించింది. నది ప్రవాహం చూస్తూ శివుని స్మరిస్తూ ఇక్కడ గడిపే ప్రతి క్షణం ధ్యానానికి మార్గం చూపుతుంది. ప్రకృతి, పరమేశ్వరుడు ఇద్దరు కలిసిన ఈ క్షేత్రం మన జీవితానికి ఒక కొత్త శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాసం సమయంలో ఈ ఆలయం భక్తులతో కలకలలాడుతుంది. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి శివ దర్శనం చేసుకుంటారు. ఆ రోజుల్లో ఆలయం మొత్తం ఒక మహాశైవ శక్తి క్షేత్రంగా మారిపోతుంది. అంతేకాకుండా ఈ ఆలయం చుట్టూ నాగేంద్ర స్వామి దేవస్థానం, అయ్యప్ప ఆలయం, సాయిబాబా మందిరం ఉన్నాయి. ఈ శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు ఖచ్చితంగా చుట్టుప్రక్క ఉన్న ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు. ఒక్కసారి ఈ గోష్పాద శివాలయంకి వచ్చి శ్రీ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటే మనసుకు శాంతి, జీవితానికి దిశ, ఆత్మకు బలం లభిస్తాయి. మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.